ఓకే అన్నా చూడండి ఇంకా చూడండి ఇట్లా ఓకే కూర్చోండి ఆంటీ दत्तात्रेय भगवान की जय। दत्तात्रेय भगवान की जय। दत्तात्रेय भगवान की जय। श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 अवधूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय। चंद्र भोजन चंद्र ध्यान दिग्भागे त्रिकोणाकार मंडले ఇప్పుడే చేయరా నమస్తే నమస్కారం నమస్తే వరదవెల్లి శ్రీ దత్తాత్రేయ స్వామివారిని గౌరవ బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మార్చినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కలిసి భక్త జనావళితో కలిసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. దత్త జయంతోత్సవ సందర్భంగా దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని పలు దేవాలయాల్లో భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా గత 3 రోజులుగా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని తరిస్తూ లోక కళ్యాణం జరగాలని తమ ఇంటిని పాది కుటుంబ సభ్యులందరికీ సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ఉండాలని చెప్పని వారిని కోరుకోవడం. మిడ్ మానేర్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో గుట్ట పైన వెలిసినటువంటి స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి వారికి ప్రభుత్వ పక్షాన కూడా చక్కటి సకల ఏర్పాటు చేయడం, బోట్లో వారిని తీసుకొని వచ్చి స్వామివారి దర్శించే కార్యక్రమం కూడా జరుగుతున్న సందర్భం. నిన్న కూడా వేలాది మంది, ఈ రోజు కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చిన సందర్భం. హైందవ సంస్కృతిలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ లోక కళ్యాణం జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడాలని ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలకు ఉన్న ఆనవాయితీగా అనేక పూజా కార్యక్రమం చేసిన సందర్భంలో భాగంగా శ్రీ దత్తాత్రేయ స్వామి జయంత్యోత్సవాలు రావడం, మరి వారికి ఘనంగా బ్రాహ్మణోత్తముల చేత పూజలు, విశేష పూజలు అందేయడం ఆనందదాయకం, శుభదాయకం. స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలి, అందరూ బాగుండాలి, లోక కళ్యాణం జరగాలని సందర్భంగా నేను వేడుకుంటూ ఈ ప్రాంతంలో కూడా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాకు సంబంధించిన మంత్రుల పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్బాబు, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మేడం అందరూ కూడా కలిసికట్టుగా 150 కోట్లు వెచ్చించి కూడా రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో, అంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు కూడా చక్కటి ఏర్పాటు, సకల సౌలతులు ఏర్పాటు చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకునే భాగం కూడా జరుగుతూ ఉంది.
మనం మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ ముందుకు వెళ్ళాలని భక్త జనాభాలకి నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ శ్రీ దత్తాత్రేయ జయంతి ఉత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికి మంచి జరగాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. జై గురుదత్తాయ నమః. ఈరోజు దత్తాత్రేయుని జయంతి సందర్భంగా నేను గౌరవ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు స్థానిక నాయకత్వం అందరం కూడా వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఈ దత్తాత్రేయ స్వయంభుగా వెలిచినటువంటి ఈ యొక్క వరదవెల్లి గుట్ట పైన మిడుమానర్ ప్రాజెక్టు రావడం వల్ల చుట్టూ నీళ్లు వచ్చినాయి. బోట్లు ఏర్పాటు చేసినాం. కానీ శాశ్వతంగా దర్శనాలకు సంబంధించి దత్తాత్రేయ జయంతి రోజే కాకుండా శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో ప్రతిపాదనలు ఇరిగేషన్ శాఖ దగ్గర పెండింగ్ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు సత్యం గారు, గౌరవ ఆది శ్రీనివాస్ గారు, నేను ఆ యొక్క కంప్లీట్ చేసే బాధ్యత, దానికి అప్రోచ్ రోడ్ కూడా తీసుకుపోయే విధంగా చేస్తాం. తప్పకుండా దత్తాత్రేయ స్వామి ఆశీర్వచనం మా అందరిపైన ఉండాలని, 2 సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది. భవిష్యత్తులో కూడా ఇంకా చేయాలనుకుంటున్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రజాహితం కోరేటువంటి వాళ్ళను ముందుకు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో పిలుపునిస్తా ఉన్నారు. కాబట్టి అటు రాష్ట్ర స్థాయిలో జరిగే అభివృద్ధి, గ్రామాల్లో కూడా జరిగే విధంగా ఉండేటువంటి చర్యలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి మద్దతు ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ, తప్పకుండా దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి సందర్భంగా సర్వే జన సుఖినోభవ, అందరూ భగవంతుడి ఆశీర్వచనంతో ఆయురారోగ్యాలతోటి మరి సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి మంచి వర్షాలు పడి అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటాం.